ఫర్ ద గాడ్ సేక్ ఈ ప్రపంచంలో దరిద్రానికి కనుక డోపల్ గ్యాంగర్ ఏమైనా ఉందా అంటే మావా అది ప్రెసెంట్ టైమ్స్ లో చెప్రి నిబ్బగలతో నిండి ఉన్న సోషల్ మీడియానే. అప్పుడెప్పుడో డికేడ్ ముందనుకుంటా టిక్ టాక్ అనే యాప్ రావడం వల్ల మొదలైన ఈ చెప్రి అనే వైరస్ పాకి పరాకాష్ఠకు చేరిపోయింది. మీరు జస్ట్ 5K లైక్స్ కొట్టి వీడియో కింద ఉన్న హైప్ బటన్ ని క్లిక్ చేసి హైప్ ఎక్కించండి మావా, మిగిలిందే నేను చూసుకుంటా. హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్, హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్. మా మోడల్ దోస్తాన్ని చూస్తే ఒక్కొక్కరికి కాయాలి. ఒకడు చార్మినార్ చౌరస్తా దగ్గర లూజ్లాంగ్ అమ్ముకునే వాళ్ళ భలే ఉన్నారు. జాగ్రత్త రే, పొరపాటును కూడా పోలీసులు కంట పడకండి. ఒకవేళ వాళ్ళు గనక మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని పిక్ పాకెట్లు చేసే గాంజా బ్యాచ్ అనుకుని జైలుకి దంకపోయి బొక్కలో మింగి తెలుసు కదా రౌడీ మారి, తెలుసు కదా. తెలీదురా, జోక్ కాదు, నిజంగా తెలీదు. గుద్దులో చుక్క, గుద్దలో చొక్క, గుద్దులో చుక్క అక్కడెందుకు పెట్టుకున్నావురా చండాలంగా? నేను ఇప్పుడు దాకా ముద్దుగా బొగ్గ మీద చుక్క పెట్టుకునే వాళ్ళని చూసా మావా, కానీ ముష్టిగా ముడ్డిలో చుక్క పెట్టుకునే వాడిని నేనే చూస్తున్నా. మామ పర్రీ, మామ పర్రా, తాత తడికేం కాదు. గుద్దులో చుక్క, గుద్దులో చుక్క. బ్రో కిందేదో పడేసుకున్నావు చూడు, కేజీ దొడ్డి. ఎగ్జామ్స్ రాసే ప్యాడ్ల పైన సరే ఆయన బొమ్మే ఉండాలా, ప్రతి క్షణం కొట్టుకునే ఈ గుండె పైన సరే ఆయన బొమ్మే ఉండాలి. ఎప్పటి వరకు వేరే స్టేట్స్ తో పోలిస్తే మన తెలుగు స్టేట్స్ యొక్క లిటరసీ రేట్ ఎందుకంత తగ్గిపోయిందబ్బా అని చెప్పి అనుకున్నా. దానికి రీజన్ మరెవరో కాదు, ఇదిగో ఇట్లాంటి చీప్ చిల్లర్ చెప్రి లఫుట్ లత్కో చెప్రి నిబ్బాగాల్లే. జనరేషన్ చిన్న చిన్న చెట్లకు పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. కానీ మాట్లాడింది చెట్ల గురించి కాదు బ్రో, మీకు అర్థమైంది అనుకుంటా. గాడిద గాండ్రిస్తున్నట్టు ఆ సౌండ్ లేంట్రా తమ్ముడు. ఈ ఏజ్ ఏమో ఎలికి గొద్దంత ఉంది, నువ్వు మాట్లాడే మాటలేమో నువ్వు మొగ్గంత ఉన్నాయి. చెప్పకుండేతో మందు చచ్చిపో బాక్కలోది లవ్ లవడం ఎందుకు మనకి. ఉంటారు ఇట్లాంటి నిబ్బగాలు కూడా ఉంటారు. చదువు సంధ్య మానిమింగి పని మొగ్గ లేకుండా కోరిలని పఠాయిస్తమే పనిలా పెట్టుకుంటారు. హఠా నిబ్బిలేమైనా తప్పు వల్ల వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కి ఫిదా అయిపోయి నిబ్బి బిహేవియర్ అంతా చేస్తూ ఉంటారు. నేనంటే ఇష్టమా, మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే. నేను ఇష్టమా, మీ అమ్మ నాన్న ఇష్టమా? నువ్వే. మమ్మీ డాడీ కన్నా నీకు ఆవిడికి నువ్వంటే ఇష్టమా? అలా కాదురా ఎరుపు కూడా. మీరు పేరెంట్స్ పెంచితే పెరిగారా, పందులు పెంచితే పెరిగారా? కొంచెమన్నా సెన్స్ ఉందా? భార్య భర్తలకి గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల. అదంతా సరేగా నా నెక్కు మీద ఏంట్రా అది? కొంపతీసి ఎలికి కొరికేసిందా ఏంటి? ఆ బంధం ఏంటో నాకు తెలుసులే. ఆహా అన్న చిల్ల అనుబంధమేగా. అరే అన్నట్టు తమ్ముడు, మీరు ప్రతి ఇయర్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా, చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ రా బాబు మీరిద్దరూ పోయి తలో రేగొడి అని తిని పోయి ఆడుకోండి. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. హాస్టల్లో చిన్నప్పటి నుండి పరదింగి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబులు విలువ. అబ్బబ్బబ్బబ్బబ్బా, విచిత్ర బాలిక వింత కోతిలాగా భలే ఉందిరా మీ కాంబినేషన్. ఆ జుట్టుకేమైందిరా, కాకి రెట్టేసిందా? చదువు మానిమింగి లవ్ చేసుకుంటారా? లవ్ ఎంతవరకు చదువుకున్నావు? 10th చదివి ఆప్షన్. ఇంట్లో ప్రాబ్లం అని ఏం కాదు, స్కూల్లో మానిపిస్తారు, ఓపెన్ 10th రాస్తాను కానీ ఫెయిల్ అయిపోయాను. మరి ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేసి ఇన్ఫాక్చుయేషన్ ని లవ్ అనుకుని కపుల్స్ గా మారితే ఫెయిల్ అవక పాస్ అవుతారా? పోనీ నిబ్బగాలి నిబ్బి పోరిల్ని పటాయించి రోడ్డు మీద లవ్వు కొవ్వు అనుకుంటూ తిరగడంతో ఆగుతారా? లేదు, దీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఓయోలకి వెళ్తారు, ఓయోలకి వెళ్ళి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడి ఇంటర్నెట్ లోకి వచ్చిదిగో ఇలాంటి వీడియోలు చేస్తారు. సో యాక్చువల్ వచ్చేసి స్టోరీ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట. సాయి తీపిచ్చేసిండు. ఓయో రూమ్ కెళ్ళి మమ్మీ డాడీ గేమ్స్ ఆడి అబార్షన్స్ చేయించుకుందే కాకుండా ఎక్కడికి వచ్చి మళ్ళీ నెబ్బాగాలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయటం. ఏ నెబ్బా జాతిరా బాబు. ఒకవేళ ఆడు కోద్దాం అనుకున్నా ఆడేం లేదు కదా బ్రో. ఆ వీడియోని ఏ యాప్ లో ఎడిట్ చేసావురా బాబు? నీ చెత్తలో ఎడిటింగ్ చూస్తుంటేనే ఇక్కడ చక్కర వచ్చేలాగుంది. నేను ఆడికి దర్శి సైలెంట్ గా ఉండలేదు బ్రో, ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి సైలెంట్ గా ఉంటున్నా. మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే కొత్త నోరు మూసుకుని కూర్చోక నోట్లో లైఫ్ బాయ్ సోప్ పెట్టుకున్నట్టు పిచ్పు వీడియోస్ ఎందుకు? పోయేదేనా పనికొచ్చే పని చేయొచ్చుగా. ఇన్స్టాలో బొడ్నా కొడుకులు కూడా పెద్ద డైలాగులు వేసేస్తున్నారు అనుకుంటా. ముట్టి సాగ తీసేస్తా. అమ్మ ముడ్డి సాగ తీస్తాడంట. ఓ పని చేయి, ఆడి ముడ్డి సాగ తీసి అందులో నీ ముక్కు పెట్టు, సెంటు వాసన వస్తుంది. నేను ఎక్కడున్నా జసన్పేట లో రంపా ఏంట్రా రంపా? ఓ పంచే, ఓ రంపం ప్లేట్ తీసుకుని ఉల్లికేసుకుని చేసుకో. రంపా తెలుసుగా, కోతల సంగతి తర్వాతలే గానీ ముందు నీ పళ్ళు చూసుకో. పాచి పాకలు పట్టేసింది. రోజు బ్రష్ చేసుకోవేట్రా?
ఇకపోతే ఇంకొంతమంది చెప్రిగాళ్ళు ఉంటారు మావా. ఇల్లు గణేష్ నిమజ్జనం రోజు చేసే హడావుడు ఉంటది మావా. చీప్ లిక్కర్ తాగేసి చీప్ గా బిహేవ్ చేసి వాళ్ళలో ఉన్న కళాకంఠాలన్నీ బయటికి తీసేస్తారు. ఏమైంది బ్రో, అండర్వేర్ అడ్జస్ట్ చేసుకుంటావా? ఆ డాన్స్ ఏంట్రా బాబు, కుష్ఠరోగం వచ్చాడు కొత్తలో కుల్ఫీ గుచ్చుకున్నట్టు భలే ఎగిరావరా. ఏమైందిరా తమ్ముడికి ఏమైనా పిచ్ వచ్చిందా? నువ్వేవో పిచ్ పూకులా చేసావంటే నీ వెనకాల ఉన్నోడిని చూడు, ఆడు పిచ్ పూ అల్ట్రా ప్రో మ్యాక్స్ లా డాన్స్ చేశాడు. బాగుందన్న, మీ పని బాగుంది. కెరియర్ ఏమైపోతుందన్న బాధ లేదు, లైఫ్ ఏమైపోతుందన్న చింత లేదు. ఇకపోతే ఈ చెప్రిగాలు మావా జుట్టుకి రోతగా హెయిర్ స్టైల్స్ చేయించి దాని కలర్లు మింగి, మొహం మీద టాటూలు మింగి, ఒంటికి బోరాన్ బట్టలు మింగి క్రియేట్ చేసే కొన్ని వీడియోస్ ఉంటాయి మావా. అవి చూస్తే మనకి లిటరల్లీ చిరాకు మింగుతుంది. నెబ్బనా ఇలా ముక్కు మీద టాటూ ఏంట్రా, దాన్ని ఎలా ఫ్లెక్స్ చేసుకుంటావరా? ఎలా ఫ్లెక్స్ చేసుకుంటావా? ఎలా చేసుకుంటావా? అరే చెప్రి అనేది అచీవ్మెంట్ కాదురా, మెడ మీద వేయించుకుని షో మెక్కడానికి. మెడ మీద ఏం వేయించుకుంటావులే కానీ ఓ పంచి ఫోర్ హెడ్ మీద వేయించుకో, ఎరుపు అని బాగుంటది. వేయించుకో. అరే అచ్చన్ రోడ్డు మీద వెళ్ళే కార్స్ అనక స్ట్రీట్ డాగ్స్ పరిగెత్తినట్టు భలే పరిగెత్తావరా. ర్యాబిస్ ఇంజెక్షన్లు కుక్కలకి కాదురా, ముందు ఈడ్లాంటి చెప్రి గాలికి చేసి మెంగాలి, అప్పుడు కానీ న్యూసెన్స్ తగ్గదు. రే ఆ హెయిర్ కట్ ఏంట్రా, చీకేసిన తాటికాయకి పీకేసిన కొబ్బరి పీచ్ అతికిచ్చినట్టు. ఏం చెప్రి హెయిర్ స్టైల్ రా, చూస్తుంటేనే రకరకాలుగా అనిపిస్తుంది. ఓ మై గాడ్ ఏం హెయిర్ స్టైల్ రా, అబ్బాయిల స్పైక్స్ ని అమ్మాయిల పోనీ టైల్ ని కలగలిపినట్టు భలే ఉందిరా. సూపర్ రా సూపర్. ఓ చెప్రిగాడు యాక్టింగ్ చేస్తుంటే దాన్ని ఇంకో చెప్రిగాడు షూటింగ్ చేస్తున్నాడు. చెప్పాక మావా ఈ చెప్రితనం అనేది ఒక వైరస్ లాంటిది. ఫస్ట్ గల్లీలో ఒకడు చెప్రిగా మారతాడు, దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకో ఇద్దరు చెప్రీలుగా మారతారు. వాళ్ళని చూసి ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఊరంతా చెప్రీలుగా మారిపోద్ది. ఇక ఈ బాడీలో హార్మోన్ చేంజెస్ వస్తున్నాయి మావా. రే నాన్న చిన్న తమ్మిడే, ఈ మధ్య ప్రతి బొడ్డనా కొడుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నాతో పెట్టుకున్నారు అనుకో, ఇంటికి వచ్చి మరి లేపుకుని వెళ్ళిపోతా. అంటే ఏంటిది, ఇలా తిరుగుతాం చేసావా ఏలు, దాన్ని ఏదో రోజు ఆపేస్తా. అంటే ఏదో రోజు లైవ్ లో కనబడతావు చూడు, ఆ రోజు ఆపేసి ముడ్డి సాగ తీసేస్తా. Some boys up the bitch up in the